ఒక్కసారి ఈ వీడియో చూడండి. తన మీద ఎంత నెగిటివిటీ ఉన్నా తన ఫాస్ట్ బౌలింగ్తో ప్రతి మ్యాచ్లోనూ వికెట్స్ తీసే హర్షిత్ రాణా ఇప్పుడు కనీసం సరిగ్గా నడవలేక దారుణమైన స్థితిలో ఉన్నాడు. కేవలం ఐపీఎల్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని గంభీర్ వారసుడిగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి తనేంటో ప్రూవ్ చేసుకున్న హర్షిత్ రాణా గాయం కారణంగా మొదట టీ20 వరల్డ్ కప్ దూరమయ్యాడు. ఇక దాని నుండి కోలుకొని ఐపీఎల్ ఆడతాడు అనుకుంటే నడవడానికే కష్టపడుతున్న అతని పరిస్థితి చూసి హర్షిత్ రాణా అసలు భవిష్యత్తులో క్రికెట్ ఆడగలడా అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటుంటే, ఇప్పటికే ముస్తాఫిజుర్ రెహ్మాన్ను కోల్పోయిన కేకేఆర్ ఇప్పుడు తమ మరో వికెట్ టేకర్ని కోల్పోవడంతో ఆ టీంకు గట్టి దెబ్బే తగిలినట్టయింది. అయితే ఇప్పుడు కేకేఆర్ పరిస్థితి ఏంటి? హర్షిత్ రాణా బదులో కేకేఆర్లోకి ఎవరు రాబోతున్నారు? అసలు హర్షిత్ రాణాకు ఏమైంది? మళ్ళీ క్రికెట్ ఎప్పుడు ఆడతాడు? అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? గంభీర్ ఎందుకని హర్షిత్ రాణా అంతలా సపోర్ట్ చేస్తున్నాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో కేకేఆర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. హర్షిత్ రాణా ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడుకుంటే, కోల్కతా నైట్ రైడర్స్ అభిమానులకు ఇది నిజంగా ఒక సాడ్ న్యూస్ అనే చెప్పాలి. మరికొన్ని రోజుల్లో మొదలయ్యే ఐపీఎల్ మొత్తానికి హర్షిత్ రాణా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అతడు ఎదుర్కొంటున్న మోకాలి గాయం. ఇటీవలే ఢిల్లీలో జరిగిన బీసీసీఐ నమన్ అవార్డుల వేడుకలో హర్షిత్ రాణా పరిస్థితి చూసి అభిమానులు షాక్కు గురయ్యారు. గ్రౌండ్లో చిరుతపుడిలా పరిగెత్తే ప్లేయర్ ఆ రోజు ఊతకర్రల సాయంతో కుంటుతూ నడవాల్సి వచ్చింది. ఇక అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, అతనికి దక్కిన బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ అవార్డును తీసుకోవడానికి కూడా అతను స్టేజ్ పైకి వెళ్లలేకపోయాడు. దాంతో అది గమనించిన ఐపీఎల్ చైర్మన్ అరుణ్ దుమాల్ స్వయంగా స్టేజ్ దిగివచ్చి హర్షిత్ రాణా దగ్గరకు వెళ్లి ఆ అవార్డును అందజేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందంటూ కోల్కతా ఫ్యాన్స్ టెన్షన్ పడిపోతున్నారు. అసలు ఈ గాయం ఎప్పుడు జరిగింది అంటే, ఈ 2026 20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన వార్మ్ మ్యాచ్లో హర్షిత్ రాణా తీవ్రంగా గాయపడ్డాడు. ఆ మ్యాచ్లో కేవలం 1 ఓవర్ బౌలింగ్ చేసి మోకాలి నొప్పితో అతను గ్రౌండ్లో నుండి బయటికి వెళ్లిపోయాడు. ఆ వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించి పరీక్షలు నిర్వహించగా పరిస్థితి విషమంగా ఉందని మరియు సర్జరీ తప్పనిసరని డాక్టర్స్ తేల్చి చెప్పారు. ఆ కారణంగానే హర్షిత్ రాణా 2020 వరల్డ్ కప్ నుండి కూడా దూరం కావాల్సి వచ్చింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో డాక్టర్ దిన్షా పార్దివాలా పర్యవేక్షణలో ఫిబ్రవరి 9న రాణాకు మోకాలి ఆపరేషన్ జరిగింది. ఇక ఈ ఆపరేషన్ నుండి అతను పూర్తిగా కోలుకోవడానికి కనీసం 2 నుండి 3 నెలల సమయం పడుతుందని సమాచారం. అయితే మార్చి 28 నుండి ప్రారంభం కాబోయే ఐపీఎల్ 19వ సీజన్ టైంకి అతను పూర్తి ఫిట్నెస్ సాధించడం అసాధ్యమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేకేఆర్ జట్టుకు ఇది కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే హర్షిత్ వారి మెయిన్ వికెట్ టేకర్లలో ఒకడు. హర్షిత్ రాణా క్రికెట్ జర్నీ ఎలా మొదలైందో చూసుకుంటే, 2001 డిసెంబర్ 22న ఢిల్లీలోని ఘేవరా గ్రామంలో హర్షిత్ జన్మించాడు. తండ్రి ప్రదీప్ రాణా అతనికి మొదటి నుండి బాగా సపోర్ట్ చేసేవాడు. హర్షిత్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాడు. అక్కడ చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ హర్షిత్కు చిన్నప్పటి నుండి చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ క్రికెట్ అంటే ప్రాణం. 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతను ఢిల్లీలో జరిగే రంజీ ట్రోఫీ ప్రాక్టీస్ మ్యాచ్లను చూడటానికి స్కూల్ ఎగ్గొట్టి మరీ వెళ్లేవాడు. ఎందుకంటే అక్కడ ఎంట్రీ ఫ్రీగా ఉండేది. ఒకరోజు తండ్రి ఆ విషయం అడిగితే, నాకు క్రికెటర్ అవ్వాలని ఉంది నాన్నా, నాకు ఈ చదువు అబ్బదు అని ధైర్యంగా చెప్పాడు. దాంతో ప్రదీప్ రాణా గారు తన కొడుకు ఇష్టాన్ని గౌరవించి అతన్ని రోహ్తక్ రోడ్ జింఖానాలోని రాయల్ స్పోర్ట్స్ అకాడమీలో చేర్పించారు. అక్కడే హర్షిత్ అసలైన ప్రొఫెషనల్ క్రికెట్ మెలకువలు నేర్చుకోవడం ప్రారంభించాడు. అయితే హర్షిత్ రాణా జీవితంలో గాయాలు అనేవి ఒక శాపంలా మారాయి.
అతను అండర్ 14 మరియు అండర్ 16 స్థాయిలో ఆడే అవకాశం వచ్చిన ప్రతిసారి ఏదో ఒక గాయం అతనిని వేధించేది. మొదట అతనికి హిప్ ఇంజరీ కావడంతో దాదాపు 1.5 నుండి 2 సంవత్సరాల పాటు క్రికెట్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. డాక్టర్లు అప్పట్లో నువ్వు విశ్రాంతి తీసుకోకపోతే మళ్ళీ ఎప్పటికీ క్రికెట్ ఆడలేవు అని హెచ్చరించారు. ఆ చిన్న వయస్సులో అంతటి మానసిక వేదనను అనుభవిస్తూ కూడా అతను ధైర్యం కోల్పోలేదు. గాయం నుండి కోలుకున్న తర్వాత మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టి ఢిల్లీ అండర్ 19 టీంలోకి వచ్చాడు. కానీ అక్కడ కూడా అతన్ని దురదృష్టం వెంటాడింది. ఒక మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ కింద పడిపోవడంతో అతని A5 ఫ్రాక్చర్ అయింది. దీనివల్ల అతను కనీసం నడవలేని స్థితికి చేరుకున్నాడు. దీనికి తోడు కోవిడ్-19 లాక్డౌన్ రావడంతో మరో 2 ఏళ్ల పాటు అతని కెరీర్ స్తంభించిపోయింది. అలా నిజానికి రానా అండర్ 14, 16 మరియు 19 స్థాయిల్లో ఏ ఒక్క పూర్తి సీజన్ కూడా ఆడలేకపోయాడు. ఏ క్రికెటర్కైనా ఇన్ని ఏళ్లు ఆటకు దూరంగా ఉండటం అంటే కెరీర్ ముగిసిపోయినట్లే అని అందరూ భావిస్తారు. కానీ 2022లో హర్షిత్ రాణా కెరీర్ మలుపు తిరిగింది. అతను రంజీ ట్రోఫీ క్యాంప్లో నెట్ బౌలింగ్ చేస్తున్నప్పుడు అప్పటి ఢిల్లీ ప్లేయర్ నితీష్ రాణా దృష్టిలో పడ్డాడు. నితీష్ రాణా హర్షిత్ బౌలింగ్లోని ఆ వేగాన్ని, స్వింగ్ను చూసి ఆశ్చర్యపోయి వెంటనే కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్కు సమాచారం అందించాడు. అయితే అప్పటికే హర్షిత్ గుజరాత్ టైటాన్స్ జట్టుకు నెట్ బౌలర్గా ఎంపికయ్యాడు. హర్షిత్ గుజరాత్ నెట్స్లో హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ వంటి స్టార్ ప్లేయర్లకు బౌలింగ్ చేస్తూ తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు. ఇక సరిగ్గా అదే సమయంలో కేకేఆర్ బౌలర్ రాసిక్ సలాం గాయపడటంతో ఆయన స్థానంలో హర్షిత్ రాణాకు పిలుపు వచ్చింది. కేవలం 20 లక్షల రూపాయల బేస్ ప్రైస్తో కేకేఆర్లోకి వచ్చిన హర్షిత్ తన మొదటి మ్యాచ్లోనే ఢిల్లీ క్యాపిటల్స్ మీద వికెట్ తీసి సత్తా చాటాడు. ఇక అతని అసలైన గేమ్ 2024 ఐపీఎల్ సీజన్లో మొదలైంది. అప్పుడు కేకేఆర్ మెంటార్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టారు. గంభీర్ తన ఢిల్లీ ఆటగాడైన హర్షిత్ రాణాలోని ఆ కెజీని గుర్తించి అతనికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మొదటి మ్యాచ్లోనే హర్షిత్ రాణా విలన్ నుండి హీరోగా మారాడు. చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సిన సమయంలో క్లాసన్ వంటి ప్రమాదకరమైన బ్యాటర్ క్రీజులో ఉన్నా సరే హర్షిత్ రాణా ఏమాత్రం బెదరకుండా బౌలింగ్ చేసి కేకేఆర్ను గెలిపించాడు. అయితే అదే మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ను అవుట్ చేసిన తర్వాత అతను ఇచ్చిన ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్ పెద్ద వివాదానికి దారితీసింది. దీనివల్ల అతను తన మ్యాచ్ ఫీజులో జరిమానాగా కట్టాల్సి వచ్చింది మరియు ఒక మ్యాచ్ నిషేధాన్ని కూడా ఎదుర్కొన్నాడు. ఇక ఆ సీజన్ మొత్తం మీద హర్షిత్ 19 వికెట్లు తీసి కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే హర్షిత్ రాణా టీం ఇండియాలోకి రావడం కూడా ఒక పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా ఏ ఆటగారైనా దేశవాళీ క్రికెట్లో భారీగా పరుగులు లేదా వికెట్లు తీస్తేనే జాతీయ జట్టులోకి వస్తారు. కానీ హర్షిత్ రాణా ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా నేరుగా టీం ఇండియాలో చోటు సంపాదించాడు. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత హర్షిత్ రాణాకు ప్రాధాన్యత పెరిగిందని చాలామంది విమర్శిస్తున్నారు. మహమ్మద్ షమి వంటి వరల్డ్ క్లాస్ బౌలర్ అందుబాటులో ఉన్నా సరే ఛాంపియన్స్ ట్రోఫీ మరియు ఆసియా కప్ వంటి పెద్ద టోర్నీలలో హర్షిత్ రాణా పేరు రావడంపై రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా ఆశ్చర్య వ్యక్తం చేశారు. హర్షిత్ రాణాకు ఢిల్లీ కోటా లేదా గంభీర్ కోటా వల్ల అవకాశాలు వస్తున్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే హర్షిత్ రాణా తనపై వస్తున్న విమర్శలకు గ్రౌండ్లోనే సమాధానం చెప్పాడు. ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో శివన్ దూబేకు గాయం కావడంతో కన్కషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన హర్షిత్ తన డెబ్యూ మ్యాచ్లోనే 3 కీలక వికెట్లు తీసి ఇండియాను గెలిపించాడు. అదేవిధంగా వన్డే అరంగేట్రంలో కూడా ఇంగ్లాండ్ మీద 3 వికెట్లు తీసి అందరినీ ఆకట్టుకున్నాడు. హర్షిత్ బౌలింగ్లో
ఆ సహజ సిద్ధమైన బౌన్స్ మరియు స్వింగ్ అతన్ని మిగతా బౌలర్ల కంటే భిన్నంగా చూపిస్తుంది. అందుకే 2025 ఐపీఎల్ వేలంలో కేకేఆర్ ఆయనను ఏకంగా 4 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. కానీ 2025 సీజన్ అతనికి అంతగా కలిసి రాలేదు. 13 మ్యాచ్లో 15 వికెట్లు తీసినప్పటికీ ఆయన ఎకానమీ 10కి పైగా పెరిగింది. బ్యాటర్లు ఆయన బౌలింగ్ శైలిని అర్థం చేసుకోవడంతో అతను రన్స్ ఎక్కువగా ఇచ్చాడు. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఈ మోకాలి గాయం హర్షిత్ రాణా కెరీర్ను మళ్లీ ప్రమాదంలో పడేసింది. ఐపీఎల్ 2026కు దూరం కావడం అనేది కేకేఆర్ జట్టుకు పెద్ద దెబ్బ. ఎందుకంటే వారు ఇప్పటికే ముస్తాఫిజుర్ రెహమాన్ను రాజకీయ ఉద్రిక్తతల వల్ల వదులుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం హర్షిత్ రాణా స్థానంలో కేకేఆర్ మేనేజ్మెంట్ సిమర్జీత్ సింగ్ను జట్టులోకి తీసుకునే ఆలోచనలో ఉంది. సిమర్జీత్ సింగ్ గతంలో సిఎస్కే మరియు ఎస్ఆర్హెచ్ జట్లకు ఆడిన అనుభవం ఉంది. అలాగే కేకేఆర్ జట్టు జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజారబానీని కూడా జట్టులో చేర్చుకుంది. అయితే డెత్ ఓవర్లలో హర్షిత్ రాణా ఇచ్చే ఆ భరోసాను వీరు ఎంతవరకు భర్తీ చేస్తారో చూడాలి. చివరిగా హర్షిత్ రాణా ప్రయాణం మనకొక ముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తుంది. జీవితంలో ప్రతిభ ఎంత ముఖ్యమో పట్టుదల మరియు కష్టకాలంలో నిలబడే ధైర్యం కూడా అంతే ముఖ్యం. ఒక సాధారణ నెట్ బౌలర్ నుండి ఒక ఐపీఎల్ ఛాంపియన్ మరియు టీమిండియా ప్లేయర్ వరకు ఆయన ఎదిగిన తీరు నిజంగా అభినందనీయం. విమర్శలు, వివాదాలు, గాయాలు ఇవన్నీ ఒక క్రీడాకారుడి జీవితంలో భాగమే. కానీ వాటిని దాటుకుని మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టినవాడే అసలైన హీరో అవుతాడు. హర్షిత్ రాణా తన మోకాలి గాయం నుండి త్వరగా కోలుకుని మళ్లీ తన మార్కు అగ్రెసివ్ బౌలింగ్తో స్టేడియాన్ని హోరెత్తించాలని మనం కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.